సో డెమో స్టార్ట్ చేద్దాం. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు కంటిన్యూ జాయిన్ అవుతారు. ఇంకా డన్. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. నా ఛానల్ కనబడుతుందా? టాలీ లోకేష్. యా గైస్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్, కనపడుతుంది సార్. యా డన్. ఓకే, స్క్రీన్ ఓకేనా? అబౌట్ మీ కనబడుతుందా? ఓకే, క్లియరా? కనబడుతుందా గైస్? పీపీటీ కన్ఫర్మ్ చేయండి. హలో. ఎస్ సార్. యా డన్. స్క్రీన్ కనిపించకపోతే ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? సైలెంట్గా ఉండకూడదు. ఓకే, మీకు కనబడుతుందా లేదా అనేది నాకు తెలియాలిగా. ఓకే డన్. సో డెమో స్టార్ట్ చేసే ముందర మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ ఆల్సో. ఓకేనా? సో గైస్, నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకేనా? సో జాబ్ రోల్ వచ్చేసి బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేషన్, టాలీ. ఇవన్నీ కూడా నేను టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్, లైక్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. త్రూ అవుట్ ఇండియా వైజ్ ఎక్కడికైనా వెళ్ళి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో నేను ట్రైన్ చేయొచ్చు. సో ప్లేస్ వచ్చేసి మనకి కడప, ఏపీ. 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. స్టిల్ అరౌండ్ 3000 పైన నేను స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఎన్ఎస్డిసి సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. యా. సో హాబీస్ చూసుకుంటే మనకి న్యూ అప్లికేషన్స్ నేర్చుకోవడం అండ్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది నా మెయిన్ కర్తవ్యం అనమాట. సో మ్యాక్సిమం మన గోల్ వచ్చేసి 50K అబోనే ట్రైన్ చేయాలని స్టూడెంట్స్ని మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో డన్. తర్వాత మనకి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లోకి వెళ్ళినట్లయితే మనకి చాలా డెప్త్ నాలెడ్జ్తో టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, తర్వాత మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో పెడుతున్నాను. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్, రిమైనింగ్ కోర్సెస్ కూడా ఫర్దర్ డేస్లో నేను కంప్లీట్గా నీట్గా చెప్పడం జరుగుతుంది. సో స్టిల్ మనకి లైక్ 13,500 వరకు మనకి సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్లో ఉన్నారు. సో రకరకాల కంటెంట్ నాలెడ్జ్ని, చాలా డెప్త్ నాలెడ్జ్తో మన యొక్క టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చాలా వరకు చాలా నేర్చుకుంటున్నారు నీట్గా, లైవ్లో వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి కూడా. ఓకే, మనకు కమింగ్ టు కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మన కోర్స్ వచ్చేసి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ S4 HANA. ఓకే, ఈ సెక్టర్ చూసుకుంటే ఎస్ఏపి అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. ఎందుకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగించడం జరుగుతుంది అంటే, సో మనకి మన ఇండియాలో కావచ్చు, అదర్ కంట్రీస్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో ఎస్ఏపిని యూజ్ చేస్తారు. మన ఇండియాలో చూసుకుంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీ ఎక్కువ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. సో అలాంటి వాటికి ఎస్ఏపి అని, మార్గో అని, ఓకే, రకరకాల సాఫ్ట్వేర్స్ మార్కెట్లో ఉంటాయి. టాలీ, మార్గో, చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవి మిడిల్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్స్, కోట్ల టర్నోవర్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కాబట్టి అలాంటి పెద్ద కంపెనీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఎస్ఏపి అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీ సరిపోతుంది. క్విక్ బుక్స్, టాలీ, సో ఫోకస్, వింగ్స్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కంపల్సరీగా ఎస్ఏపిని యూజ్ చేయాలి. సో డన్. మనకి కోర్స్ కంటెంట్ చూసుకుంటే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏపి, కాన్ఫిగరేషన్స్, ఎస్ఏపి రిపోర్ట్స్ ఎలా చేయాలనేది మనం చూసుకుంటాం. డ్యూరేషన్ మనకి 45 days నుంచి 50 daysలో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఎస్ఏపిని 1 year కూడా నేర్చుకోవచ్చు, 6 months కూడా నేర్చుకోవచ్చు, 3 months కూడా నేర్చుకోవచ్చు. బట్ అలా నేర్చుకుంటున్నారంటే స్లోగా కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్తారు, డైలీ 2 or 3 అలా చేస్తే చాలా లేట్ అవుతుంది. బట్ మనకి 1 dayలోనే మనకి కాన్ఫిగరేషన్స్ అనేది కంప్లీట్ చేస్తూ వస్తాం చాప్టర్ వైజ్గా. కాబట్టి మనకి త్వరగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, త్వరగా జాబ్లోకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. యా. అసలు ఏంటి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ S4 HANA? ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి, ఏ పర్పస్ కోసం నేర్చుకోవాలి? ఓకే, సో దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అవుతారు అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఓకే, కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా ఎస్ఏపి నేర్చుకోవచ్చు.
బట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి. బట్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది బీకామ్ వాళ్ళకి, ఎంకామ్ వాళ్ళకి, ఎంబీఓ వాళ్ళకి కొంచెం స్పీడ్గా అర్థమవుతుంది. నాన్ కామర్స్ వాళ్ళకి కొంచెం స్లోగా అర్థమవుతుంది. బట్ వన్స్ అర్థమైంది అంటే సో వాళ్ళ లైఫ్ కూడా లైఫ్ లాంగ్ చేంజ్ అయిపోతుంది. సో ఎవర్ గ్రీన్ అసెట్ లాగా మిగిలిపోతారు ఎస్ఏపి మీద వర్క్ చేస్తున్నట్లయితే. అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా అమౌంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ప్యాకేజ్ అనేది వస్తుంది. 10 లక్షలు 15 లక్షల పైనే మీకు ప్యాకేజెస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ అయితే కన్నా. ఓకే, అవి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అంటే ఏంటి, ఎఫ్ఐసిఓ అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి కూడా 1 by 1 డీటెయిల్స్గా తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ లైక్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, ఓకే, డెస్క్టాప్స్ కావచ్చు, ఇవి సిస్టమ్స్. అప్లికేషన్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ లైక్ టాలీ అనేది ఒక అప్లికేషన్, ఎంఎస్ ఆఫీస్ ఒక అప్లికేషన్, ఎస్ఏపి ఒక అప్లికేషన్. అంటే ఏంటి ఈ అప్లికేషన్స్, ఎప్పుడో ఎవరో తయారు చేశారు, వాటిని స్టిల్ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి వీటిని అప్లికేషన్స్ అంటాం. అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో ఈ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఎస్ఏపిలో మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు అంటే సో ఆ డేటా అనేది ఏ విధంగా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఏపిని ఉపయోగిస్తున్నారో, ఏ కంపెనీ అయితే ఉపయోగిస్తుందో ఆ కంపెనీలో ఉన్న అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి అంటే ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో టాలీనో, క్విక్ బుక్స్ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిని సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనుకుంటున్నారు వాళ్ళ అకౌంట్స్ చూడాలి అంటే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డేటా మొత్తాన్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఏ విధంగా మ్యాప్ చేస్తారు, ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఆ ప్రోడక్ట్లోకి అనేదే ఎస్ఏపి అంటాం. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి, ఎఫ్ఐ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్. సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, కాస్ట్ రెడ్యూస్. ఓకే, ఎఫ్ఐ అంటే ఏంటి సార్ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో జరిగే ఇయర్ మొత్తం మీద జరిగే బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఎంత అసెట్ మిగిలింది, ఎంత క్యాష్ బ్యాలెన్స్ మిగిలింది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది, అసెట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం చూడాలి అంటే బ్యాలెన్స్ షీట్ చూడాలి. వేరే పర్సన్స్ మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కంపల్సరీగా నీ కంపెనీకి సంబంధించి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ చూపించాలి. అంటే ఇయర్ నీ కంపెనీ ఎదుగుతుందా లేదంటే లాస్లోకి పోతుందా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతనే నీ కంపెనీలో ఇయర్ కంపెనీ ప్రాఫిట్లో ఉంది అంటేనే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదు అంటే ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో కంపల్సరీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్కి కంపల్సరీగా చూపించాలి. చూపించకపోతే నీ కంపెనీని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో అదేనమాట ఫైనాన్స్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటారు. సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్. సో ఇవంతా ఏంటి, నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది. డెసిషన్ మేకర్స్ ఉంటారు. ఓకే, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేయాలి అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేయాలి, ఎంత హ్యూమన్ బీయింగ్స్ అవసరం ఉంటుంది, ఓకే, సో ఎంత టైం పడుతుంది, ఏ విధంగా ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి తక్కువ అమౌంట్లో ఏ విధంగా తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయాలి, కాస్ట్ రెడ్యూస్ చేయాలి, అన్నెసెసరీగా స్టాక్ని ఎక్కువగా పర్చేజ్ చేసి దాన్ని సక్రమంగా ఉపయోగించకుండా అమౌంట్ని ఏదైనా వేస్టేజ్ చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా తగ్గించాలి. ఇంటర్నల్ రిపోర్టింగ్, ఇక్కడ డెసిషన్ మేకర్స్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. సో వారందరూ కూడా మీ మీటింగ్స్ కండక్ట్ చేసేసుకొని కాస్ట్ని ఎలా తగ్గించాలి, తక్కువ అమౌంట్లో కాస్ట్ ప్రోడక్ట్ని తయారు చేసి మార్కెట్లో ఎలా రిలీజ్ చేయాలి, సో ఎంత మనకి రిసోర్స్ అవసరం, అన్నెసెసరీగా ఏదైనా పర్చేజ్ చేస్తున్నామా, అన్నెసెసరీగా ఏదైనా మార్కెటింగ్ చేస్తున్నామా, దానికి ఎక్కువ అమౌంట్ ఏమైనా పెడుతున్నామా, వాటన్నిటిని కూడా వీళ్ళు చెక్ చేస్తూ ఫైనాన్షియల్గా కాస్ట్ను రెడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది మనకి సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్లో చెక్ చేస్తారు. ఓకే, చూడండి తర్వాత. సో ఎస్ఏపిని కనిపెట్టిన పర్సన్స్ ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు, 1972లో 5 మెంబర్స్ ఎక్స్ ఐబిఎం ఎంప్లాయీస్ వాళ్ళు ఎస్ఏపిని ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళ నేమ్స్ చూసుకుంటే వెలన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్, చిరా.
ఈ 5 మెంబర్స్ IBM ఎక్స్ ఎంప్లాయీస్. వీళ్ళు ఈ యొక్క SAP సాఫ్ట్వేర్ని తయారు చేయడం జరిగింది. ఓకే. సో వీళ్ళు వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేశారు, జర్మనీ కంపెనీలో, సాఫ్ట్వేర్ కంపెనీలో. వీళ్ళు 1972లో ఒక కస్టమర్తో SAP సాఫ్ట్వేర్ని తయారు చేసి లైవ్లో ఒక కస్టమర్తో వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనికి 1977లో దీని పేరు మార్చడం జరిగింది. సో ముందు SAP పేరు ఏముంది అంటే సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1977 తర్వాత దీన్ని సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చారు. సో స్టిల్ నౌ 4 lakhs అబోనే కస్టమర్స్ SAPలో ఉన్నారు. 200 కంట్రీస్ మోర్ దెన్ యూజ్ చేస్తున్నారు. సో ఇండియా లైక్ వరల్డ్ వైడ్ మొత్తం మీద చూసుకుంటే SAP అనేది 3rd లార్జెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అంత ట్రెండింగ్లో ఉంది. ప్రతి మల్టీనేషనల్ కంపెనీ, ప్రతి MNC కంపెనీ, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా SAPని కంపల్సరీగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ సింప్లిఫైడ్ చేసి పెడుతుంది కాబట్టి అంత డిమాండ్ ఉంది దీనికి మనకి. ఓకే, డన్. సో మనకి SAP FICOలో ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి? సో 2 టైప్స్ కన్సల్టెంట్ ఉంటారు, ఎండ్ యూజర్ ఉంటారు. FI కన్సల్టెంట్ యొక్క వర్క్ ఏంటి, ఎండ్ యూజర్ వర్క్ ఏంటి అనేది చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. FI కన్సల్టెంట్ చేసే వర్క్ కాన్ఫిగరేషన్స్ చేస్తాడు, ఎర్రర్స్ ఏమైనా వస్తే కరెక్షన్ చేస్తాడు. సో ఇది FI సంబంధించిన కన్సల్టెంట్ వర్క్. ఎండ్ యూజర్ పని ఏంటి, ఇన్వాయిసెస్ పోస్టింగ్. FI కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో కష్టపడతాడు. సింపుల్గా ఎంట్రీస్ ఎవరు పోస్ట్ చేస్తారు, ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తారు. FI కన్సల్టెంట్కి శాలరీస్ ఎలా ఉంటాయి, ఫ్రెషర్ అయితే 3 lakhsలో ఉంటాయి. అదే ఎక్స్పీరియన్స్ అయితే 6 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది. ఫ్రెషర్ అంటే ఏ విధంగా తీసుకుంటారు సార్ అంటే 1 or 2 years గ్యాప్ ఉండాలి. ఓకే, సో ఒక 1 year మీద 2 year మీద కానీ టాలీ మీద కానీ వర్క్ చేసి ఉండాలి. ఆ విధంగా ఉంటే వాళ్ళు ఫ్రెషర్ కింద తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ అంటే మ్యాక్సిమం 4 years పైన ఎక్స్పీరియన్స్ పెట్టినట్లయితే 6 lakhs నుంచి 10 lakhs వరకు నీ ప్యాకేజ్ ఉంటుంది పర్ ఇయర్కి. ఇది FI కన్సల్టెంట్ యొక్క శాలరీ రేంజ్ కెపాసిటీ ప్రజెంట్ ఇండియాలో. ఎండ్ యూజర్ ఇతని వర్క్ సింపుల్గా ఉంటుంది. సో మన టాలీలో అకౌంటెంట్ ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు అలా SAPలో పనిచేసే అకౌంటెంట్ని ఎండ్ యూజర్ అంటారు. ఓకే, ఎండ్ యూజర్ అని చెప్పుకుంటారు. ఓకేనా. అదే టాలీలో అయితే అకౌంటెంట్ అంటారు, SAPలో అయితే ఎండ్ యూజర్ అంటారు. ఇతని వర్క్ ఏముండదంటే లిమిటెడ్గా ఉంటుంది. ఫ్రెషర్ శాలరీ అయితే 1.8 నుంచి ఉంటుంది శాలరీ రేంజ్. ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే మ్యాక్సిమం 5 lakhs అంతే, అంతకు మించి ఎక్కువ పోయారంటే ఎక్కువ వర్క్ చూపిస్తారు. ఇది ఎండ్ యూజర్ వర్క్. FI కన్సల్టెంట్ 10 lakhs నుంచి 20 lakhs కూడా వెళ్ళిపోతాడు శాలరీ ఎక్స్పీరియన్స్ పెరిగిపోతే. బట్ ఎండ్ యూజర్కి 5 lakhs or 6 lakhs కంటే ఎక్కువ ముందుకు పోదు. ఓకే, FI కన్సల్టెంట్కి కొంచెం టార్చర్ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, మైండ్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎండ్ యూజర్ ఏముండదు, టోటల్ వర్క్ FI కన్సల్టెంట్ చేసి పెడితే కాన్ఫిగరేషన్స్ అన్ని ఎండ్ యూజర్ సింపుల్గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు. ఓకే, ఇది అతని వర్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, ఓకేనా? స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. గైస్ స్క్రీన్ ఓకే కదా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, కనపడుతుంది. యా డన్. నెక్స్ట్ వన్. ఓకే సార్, SAPలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎవరు మెయింటైన్ చేస్తారు సార్ అంటే క్లయింట్. సో క్లయింట్ని ఏమని పిలుస్తారు అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP అని చెప్తారు. SC/4లోకి వెళ్తే క్లయింట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు. సో క్లయింట్ని వచ్చేసి 3 digit న్యూమరికల్ నెంబర్తో క్రియేట్ చేస్తారు. ఎంతమంది క్లయింట్స్ని మనం SAPలో క్రియేషన్ చేయొచ్చు సార్ అంటే 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు SAPలో. అంటే అంతమంది క్లయింట్స్ని మనం SAPలో వర్క్ చేయొచ్చు. క్లయింట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు SAP ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత క్లయింట్స్ అనేది నీ కంపెనీకి లేకపోతే నీకు వర్క్ ఉండదు. వర్క్ లేకపోతే నీకు శాలరీ ఇవ్వరు, నీ జాబ్ అనేది కన్ఫర్మేషన్ ఉండదు. క్లయింట్స్ ఎంతమంది ఉంటారో అంత నువ్వు అన్ని ఇయర్స్ నీ కంపెనీలో సర్వే అవ్వచ్చు. క్లయింట్స్ లేకపోతే నీకు వర్క్ ఉండదు, నీకు జాబ్ తీసేస్తారు. క్లయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ SAP FICOలో.
మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తారండి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్, టాలీ అనేది కూడా ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక కంపెనీ. సో రిసోర్స్ అంటే ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీకి సంబంధించిన రిసోర్స్ ఏముండాలి. రిసోర్స్ అంటే నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి. ఓకే, ఒక లోకేష్ ఇన్ఫోటెక్ అనేది నా కంపెనీ, అది నేను పెట్టాలంటే రిసోర్స్ నాకేముండాలి? ఒక ప్లేస్ ఉండాలి, దాంట్లో బిల్డింగ్ ఉండాలి, తర్వాత బెంచెస్ ఉండాలి, చైర్స్ ఉండాలి, ఒక ప్రొజెక్టర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ రిసోర్స్. వీటన్నిటిని పెట్టుకోవాలంటే ప్లానింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ అన్నాం. ఇప్పుడు నీ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నీ కంపెనీ వేటితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, నీ కంపెనీ యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అని చూసుకోవాలి. సో నువ్వు కంపెనీ ఏదైతే పెట్టి ఉంటావో అది వేటితో లింక్ అయి ఉంటుంది, ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ ఉండాల్సిందే. ఈ అన్నీ కూడా లేకపోతే అసలు అది బిజినెసే కాదు. వీటన్నిటితో ఇది లింక్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈఆర్పి అనేది ఎక్కడెక్కడ లింక్ అయిందో చూడండి. ఇన్వెంటరీ ఉండాలన్నా, అంటే నీ నేచర్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉంటుందో, నువ్వు ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసి పర్చేజ్ చేసి నువ్వు అమ్ముతూ ఉంటావో దానికి రిలేటెడ్ ఇన్వెంటరీ ఉంటుంది. నువ్వు ఏం తయారు చేస్తున్నావు, ప్రొడక్షన్ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది, అకౌంటింగ్ ఉండాలి, నీ కంపెనీలో వర్క్ చేసడానికి హెచ్ఆర్స్ రిక్రూట్ చేసుకోవాలి, నీ ప్రొడక్షన్ మార్కెట్లో డెలివరీ చేయాలి. సో తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్, సేల్స్ చేయాలి, ఇంజనీరింగ్ ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటుంది, పర్చేజ్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా ఈఆర్పికి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇవి అందరూ లేకుండా ఏ బిజినెస్ అనేది మార్కెట్లో స్టార్ట్ అవ్వదు. అందరూ కూడా వర్క్ చేస్తూ ఉండాలి కంపెనీలో. అలా అయితేనే బిజినెస్ అనేది ముందుకు పోతుంది. ఎస్ఏపిలో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఎస్ఏపి ఈఆర్పినే కాకుండా ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి పిఎల్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం, ఎస్ఏపి ఎస్సిఎం, ఈసిసి, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి వాళ్ళ రకరకాల ప్రోడక్ట్స్ని తీసుకుంటారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళ బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి వాళ్ళ సాఫ్ట్వేర్ తీసుకుంటారు. తర్వాత మనం నేర్చుకున్నది ఈసిసి స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. ఓకే, బట్ S/4HANA వచ్చింది, బట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది 2027 కానీ 2030 కల్లా పూర్తి ఇండియాలో మొత్తం అన్ని కంపెనీలు, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు S/4HANAని యూజ్ చేయాల్సిందే. ఇంకా కొన్ని వాటిలోనే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఈసీసీనే యూజ్ చేస్తున్నారు. నిదానంగా అది కూడా కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఎస్ఏపి S/4HANA వచ్చేసి 03 ఫిబ్రవరి 2015 అది మామూలుగా వర్షన్. ఆ వర్షన్ నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి కొంచెం. మనం ఈసీసీ 6 వర్షన్ చూసుకున్నట్లయితే 2004లో స్టార్ట్ అయింది, ఎండింగ్ వచ్చేసి 2014లో ఎండ్ అయింది. సో దాంట్లోనే మన సర్వర్స్ మారుస్తూ కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ వర్షన్స్ మారుస్తూ వస్తున్నారు అంతే. S/4HANAకు మ్యాక్సిమం కొన్ని చేంజెస్ అయ్యాయి, ఇంకా ఎక్కువ చేంజెస్ అవ్వలేదు. తర్వాత ఎస్ఏపిలో మనకి R3 సర్వర్, R అంటే రియల్ టైమ్, 3 అంటే సర్వర్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ఏపి R1 సర్వర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1973లో స్టార్ట్ చేశారు. ఎస్ఏపి R2 సర్వర్ 1979లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎస్ఏపి R3 1992లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం ఏ దాని మీద వర్క్ చేస్తున్నాం సార్ అంటే R3 సర్వర్ మీద వర్క్ చేస్తున్నామని చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ ఒక కస్టమర్తో స్టార్ట్ చేశారు బిజినెస్ని. అప్పుడు ఒక సర్వరే ఉండింది, అంటే డేటాను సేవ్ చేసుకోవడానికి సర్వర్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే వీటిని లేయర్స్ అంటారు, ఆర్కిటెక్చర్స్ అని కూడా పిలుస్తారు. డేటాబేస్ లేయర్, అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. వీటిలో ఇప్పుడు మనం సిపియు మన కంప్యూటర్ అంటాం కదా, ఇన్పుట్ డేటా ఇస్తాం, సిపియులో ప్రాసెసింగ్ జరుగుతుంది, అవుట్పుట్ ద్వారా మనకు డేటా వస్తుందని చెప్తాం కదా. అలాగా ఇక్కడ కూడా ఈ 3 లేయర్స్లోనే బిజినెస్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. ఫస్ట్ ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటంటే, సో నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ టైప్ చేయాలనుకుంటున్నావో అది ప్రజెంటేషన్ లేయర్లో యూజర్స్ ద్వారా టైప్ చేయడం జరుగుతుంది. సో జరిగిన తర్వాత ఇది ఏం చేస్తుంది, ఈ డేటా మొత్తం అప్లికేషన్ సర్వర్లోకి వెళ్తుంది. అక్కడ నువ్వు ఏదైతే చేసి ఉంటావో, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఉంటావో డేటాబేస్తో ఏదైనా డేటాని, అది రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. నువ్వు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, ఓకే, పర్చేజ్ పోస్టింగా, సేల్స్ పోస్టింగా, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చావా, అదంతా కూడా
డేటాబేస్లో రైట్ చేస్తుంది. చేసిన తర్వాత ఇది డేటాబేస్లో వెళ్ళి సేవ్ అవుతుంది నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సేవ్ అయిపోయి అదేవిధంగా నీకు రిజల్ట్ అనేది షో చేస్తుంది. సో ఇది మనం రియల్ టైమ్ 3 సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఈ 3 లేయర్స్లోనే టోటల్గా బిజినెస్ అంతా ఆధారపడి ఉంటుంది. SAP S/4HANA 1805 ఈ వర్షన్లు మనకి యూజ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని అప్డేట్ వస్తూనే ఉన్నాయి, వర్షన్స్ మారుతూనే వస్తాయంటాయి అనమాట. అది ఓకే. ఈ విధంగా ప్రజెంటేషన్ లేయర్ అంటే కంప్యూటర్ అనుకోండి, అప్లికేషన్ లేయర్ అంటే నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అప్లికేషన్ లేయర్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రీడ్ అండ్ రైట్ చేసుకొని ఆ డేటాబేస్ వచ్చేసి టోటల్గా సర్వర్లో సేవ్ అవుతుంది. మళ్ళీ అదే విధంగా మీకు బ్యాక్ అయ్యి షో చేస్తుంది. సో ఇది మనం R3 సర్వర్లో చేస్తాం అనమాట. R3 సర్వర్ తర్వాత SAPలో మోడల్స్ ఉంటాయండి. సో దీంట్లో చూస్తే ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. సార్ ఫంక్షనల్ మోడల్స్ అంటే ఏంటి, టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ వస్తాయి. ఫంక్షనల్ మోడల్స్లో ఎవరెవరు ఉంటారు, టెక్నికల్ మోడల్స్లో ఎవరెవరు ఉంటారు. సో మనకి ఎన్ని రకాల టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు అని చూసుకుంటే, FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈయన ఇంటికి పెద్ద నాన్న లాంటి వాడు FI. సో టోటల్ వర్క్ బర్డన్ FI కన్సల్టెంట్ తీసుకుంటాడు. సో తర్వాత CO కంట్రోలింగ్, బడ్జెట్ మేనేజ్మెంట్, కాస్ట్ రిడ్యూస్, ఇదంతా అక్కడ జరుగుతుంది. అసెట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, వర్క్ ఫ్లో, ప్రాజెక్ట్ సిస్టమ్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్సే. సో ఒక ప్రాజెక్ట్ క్లయింట్ నుంచి మనము టేక్ ఓవర్ తీసుకున్నాము అంటే అక్కడ వర్క్ స్టైల్ బట్టి ఏ కన్సల్టెంట్ ఎంతమంది మనకు అవసరం అవుతారనేది మనకు కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్కి ఎవరెవరు అవసరం అవుతారనేది కూడా మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, క్లయింట్ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక 2 years లేదా 16 months వచ్చింది అనుకోండి. ఆ క్లయింట్ యొక్క బిజినెస్ సైజ్ బట్టి FI కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, SD కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, MM కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి, సో CO కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలనేది కూడా మనకు అవసరం కిందకి వస్తుంది. ఓకే, దాన్ని బట్టి మనం ఆ ప్రాజెక్టులో ఎవరెవరు ఉండాలనేది మనం టేక్ ఓవర్ చేసుకోవాలి. మన లాంటి వాళ్ళు నేర్చుకొని మనం నౌకరీలో అప్లోడ్ చేసుకుంటే మనకి కాల్స్ వస్తాయి కంపెనీస్ నుంచి. అది ఓకే, వీళ్ళంతా కూడా వర్క్ చేసే పర్సన్స్. ఈ టెక్నికల్ మోడల్ సంబంధించిన కన్సల్టెంట్ ఎప్పుడు అవసరం అవుతారు సార్ అంటే, ఈ SAP సాఫ్ట్వేర్లో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఫీచర్స్ లేకపోతే, సో ఆ రిక్వైర్మెంట్స్ SAPలో ఏమి లేవో తెలుసుకొని FI కన్సల్టెంట్ అతను వెళ్ళి ఆ బ్యాపర్తో, బేసిస్తో, BIతో, BWతో ఇలాంటి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ని చెప్పి ఆ ఫీచర్స్ని SAPలో యాడ్ చేసి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాడు. సో వీళ్ళు టెక్నికల్ మోడల్స్ ఉంటారు. అంటే ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ కనిపెట్టినా అన్ని బిజినెస్లు ఉపయోగపడే లింక్స్ అయితే ఉండవు. కాబట్టి కొందరు ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాన్ని బట్టి వీళ్ళు తయారు చేసి కొన్ని ఫీచర్స్ దానిలో ఇంక్లూడ్ చేస్తారు. అలాంటి పర్సన్సే టెక్నికల్ మోడల్స్ ఉంటారు, అబాపర్స్. ఇది సో ప్రతి కంపెనీలో కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పర్చేస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ప్లాన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరు చేసే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటేనే ప్రాసెస్ అనేది ముందుకు పోతుంది. తర్వాత SAP R/3 ఇంటిగ్రేషన్స్ చెప్పాం. FI ఎవరెవరితో ఇంటిగ్రేషన్ అవుతూ ఉంటుంది అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, HR, ప్రొడక్షన్ ప్లానింగ్, వీళ్ళతో FI కన్సల్టెంట్ కంపల్సరీగా లింక్ అయి ఉంటుంది, ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది, వీళ్ళతో కంపల్సరీగా టచ్అప్లో ఉంటుంది. R/3 సర్వర్ ద్వారా జరుగుతుంది ఇది. తర్వాత SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ చూసుకుంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ సర్వర్స్ మీదనే మనం పనిచేస్తాం. ఈ సర్వర్స్ మీదనే మనకి ఇంపార్టెంట్ చాలా. డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాం సార్ అంటే క్లయింట్కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకొని, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ అని తెలుసుకొని వాళ్ళ యొక్క డేటాకు సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. సో వాళ్ళ దగ్గర పర్చేజ్ ఆర్డర్ ఉందా, సేల్ ఆర్డర్స్ ఉన్నాయా లేదా, వెండర్స్ ఉన్నారా లేదా, కస్టమర్స్ ఉన్నారా లేదా, ఓకేనా, అసెట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకొని దానికి రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేయాలి. చేసిన తర్వాత దీని నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్లోకి పంపిస్తారు. అంటే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అంతా క్లయింట్కి సంబంధించి
కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా పర్చేస్ బిల్ కానీ సేల్ బిల్ కానీ పడుతున్నాయా లేదా అనేది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్వాలిటీ సర్వర్లోకి మూవ్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక టీం ఉంటుంది, ఆ టీం మొత్తం టెస్ట్ చేస్తుంది. ఓకే, ఎంట్రీస్ సరిగా పడుతున్నాయి, కరెక్ట్గా పడుతున్నాయని తెలిస్తే తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తారు. ఆ ప్రొడక్షన్ సర్వర్లో లైవ్ ట్రాన్సాక్షన్స్ ఎండ్ యూజర్స్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్లో చేపించడం జరుగుతుంది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో ఈ మూడింటి మీద మీరు వర్క్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తర్వాత వర్క్ చేస్తున్నారు కదా, బాగుంది. సమ్ టైమ్స్ ఏం జరుగుతాయంటే ఎండ్ యూజర్స్కు డౌట్స్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి, ఎంట్రీస్ పోస్ట్ కావు. అప్పుడు వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ఎఫ్ఐ కన్సల్టెంట్ని కాంటాక్ట్ అవుతారు. ఎలా కాంటాక్ట్ అవుతారు? టికెటింగ్ టూల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. టికెటింగ్ టూల్స్లో సర్వీస్ నౌ, సాల్మన్ అనేసి సర్వర్స్ ఉంటాయి. వాటి ద్వారా మీకు మెయిల్ లాగా పంపిస్తారు, మీకు ఎవరికి? ఎఫ్ఐ కన్సల్టెంట్స్కి. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎర్ర కరెక్షన్ వచ్చిందనుకో, దాన్ని P1 టికెట్, P2, P3, P4 అని పిలుస్తారు. P1 P2 అంటే హై ప్రయారిటీ, P3 P4 అంటే లో ప్రయారిటీ. P1 P2 వచ్చిందంటే అది వితిన్ 2 hours 6 hours లోపల దాన్ని సాల్వ్ చేసి మనం ఎండ్ యూజర్కి ఫోన్ చేసి చెప్పాలి మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని. ఎందుకంటే అది ఇమీడియట్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఎర్రర్ వచ్చింది, పని ఆగకూడదు, ఇమీడియట్గా పని జరగాలి కాబట్టి. P3 P4 అయితే కన్నా 3 days కానీ 2 days లేట్ అయినా పర్వాలేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ టికెటింగ్ టూల్స్ ద్వారా మనం ఎఫ్ఐ కన్సల్టెంట్, సపోర్టింగ్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళు ఎండ్ యూజర్స్తో కాంటాక్ట్ అవుతారు. మీరు ఎండ్ యూజర్స్కి సరిగా వర్క్ చేయకపోతే మీ మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అప్పుడు మీ జాబులు పోతాయి. కాబట్టి ఎండ్ యూజర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎఫ్ఐ కన్సల్టెంట్స్. వరల్డ్స్ టాప్ 5 సాఫ్ట్వేర్ చూసుకుంటే జనరల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, IBM, ఒరాకిల్, SAP, HP. ఈ జనరల్ సాఫ్ట్వేర్స్. ERP సాఫ్ట్వేర్ కింద SAP, ఒరాకిల్, JD Edwards, పీపుల్సాఫ్ట్, ఎపికర్, బ్యాండ్. ఇవి ERP సాఫ్ట్వేర్స్ కిందకి వస్తాయి. అన్నిటితో ఇవి ఇంటిగ్రేషన్ అవుతాయి. సేమ్ ఒరాకిల్, SAP రెండు ఈక్వల్గా ఉంటాయి, ఏ మార్పులే ఉండవు, కొంచెం తేడా వస్తుంది అంతే. ఓకే, అడ్వాంటేజెస్ చూసుకుంటే SAP అనేది అన్ని మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, చీప్గా ఉంటుంది. మల్టీ లాంగ్వేజ్ 41 చూసుకోవచ్చు, మల్టిపుల్ కరెన్సీస్ యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు, మ్యాన్ పవర్ రెడ్యూస్ చేస్తుంది, చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. సో తర్వాత ఏదైనా కస్టమైజింగ్ రిపోర్ట్స్ కూడా తయారు చేయొచ్చు, కంటిన్యూస్ సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెనిఫిట్స్ చూసుకుంటే డేటా సెక్యూరిటీ ఉంటుంది, అన్ని మోడల్స్తో ఇంటిగ్రేషన్ అవుతుంది. ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ అయినా వాళ్ళ డేటాను మెయింటైన్ చేస్తుంది. సో ప్రాక్టీస్ చేసే విధంగా మంచిగా ప్రొడక్టివిటీ ఇది చేస్తుంది. మల్టీ కరెన్సీ వేరే దేశాలతో కూడా ట్రాన్సాక్షన్ జరిగితే వాటికి కూడా మనము ఇంటిగ్రేషన్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. మల్టీ లాంగ్వేజ్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో మనీని సేవ్ చేస్తుంది, సర్వీస్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ గ్రోత్ కూడా బాగుంటుంది, ప్రొడక్టివిటీ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, కాంపిటీషన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇవి మనం టాప్ బెనిఫిట్స్ కింద చూసుకుంటాం. ఎక్కడెక్కడ SAPని యూజ్ చేస్తారంటే టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, రీటైల్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్ అండ్ తర్వాత SAP ఇన్సూరెన్స్, అలాంటి కంపెనీస్లో SAPని యూజ్ చేస్తారు. ఇంకా ఫంక్షనల్ కాంపోనెంట్స్ చూసుకుంటే SAP చెప్పాను, SAP నేర్చుకుంటే 1 year కూడా ఉంటుంది. సో ఫంక్షనల్ అకౌంటింగ్ అంటే FI కన్సల్టెంట్గా మీరు మినిమం నేర్చుకోవాల్సింది జనరల్ లెడ్జర్ క్రియేషన్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, వీటి గురించి తెలుసుకుంటే చాలు FI కన్సల్టెంట్. సో తర్వాత ఇంటిగ్రేషన్ చూసుకుంటే FI to CO, FI to MM, FI to SD. ఇది యాక్చువల్గా FI MM కన్సల్టెంట్, FI SD కన్సల్టెంట్ ఉంటారు, బట్ మీరు కూడా మినిమం తెలుసుకొని ఉండాలి. ఇంకా కంట్రోలింగ్లో వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్, ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఇవన్నీ కంట్రోలింగ్లో జరుగుతాయి. ఇది మ్యాక్సిమం నేర్చుకుంటే ఒక 6 months అయినా ఉంటుంది కంట్రోలింగ్, అంత పెద్ద చాప్టర్. ఓకే, FI కన్సల్టెంట్గా మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు FI నేర్చుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఇటు పక్క చూసుకుంటే ప్రతి కంపెనీలో కూడా పర్చేసింగ్, వెండర్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇన్వెంటరీ, జనరల్ లెడ్జర్, సేల్స్, కస్టమర్స్, వీళ్ళందరూ లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ కూడా జరగదు. వీరందరూ కూడా మ్యాండేటరీగా ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి. SAP మొత్తం నేర్చుకోవాలంటే ఇవి మొత్తం నేర్చుకోవాలి. మ్యాక్సిమం మీరు నేర్చుకునే టైం అయితే 6 months అయినా పడుతుంది, 1 year అయినా పడుతుంది. బట్ ఇవన్నీ మనకి ఇంత డెప్త్ అవసరం లేదు. FI నేర్చుకుంటే చాలు, కంట్రోలింగ్లో ఒక 3 or 4 topics నేర్చుకుంటే చాలు, ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే మీరు 10 లక్షల ప్యాకేజ్ ఈజీగా కొట్టగలుగుతారు SAPలో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే.
తర్వాత S4 హనా అంటే ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్సెస్ అంటారు. ఇది మల్టిపుల్ డేటాబేస్ని స్టోర్ చేస్తుంది డిస్క్లో. ఓకే, సో S4 హనా అంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా డేటా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఆ డేటాని ఎంత స్పీడ్గా రికవరీ చేస్తుంది, ఎంత స్పీడ్గా ప్రాసెస్ చేసి మీకు రిజల్ట్ షో చేస్తుంది. ఈ S4 హనాలో స్పీడప్ ఇచ్చారు. ఇప్పుడు టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా ఎలా మార్చారో టాలీ మనకి SAP FICO నుంచి S4 హనాకు మార్చడం జరిగింది. ECC 6.0 నుంచి S4 హనాకు మార్చారు. అంటే కొంచెం స్పీడప్ పెంచారు. డేటా ప్రాసెసింగ్ స్పీడప్ని పెంచడం జరిగింది మల్టిపుల్ డేటాబేస్లో యూజ్ చేసే విధంగా. దీన్ని S4 హనా అంటాం. బెనిఫిట్స్ చూసుకుంటే మ్యాన్ పవర్ సేవింగ్ ఉంటుంది, లెస్ ఎర్రర్స్ ఉంటాయి, టైం సేవింగ్, ఈజీ టు ఆపరేట్ చేయడానికి కూడా ఉంటుంది. అన్నెసెసరీ ఫీచర్స్ అని తీసేచ్చారు. స్పీడ్ ప్రాసెసింగ్, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్, స్పీడ్ అనాలిసిస్ కూడా మనకి SAPలో ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే ECC 6.0 అంటే హార్డ్ డిస్క్ వచ్చేసి ఇలా ఉంటుంది, HDD. S4 హనా చూసుకుంటే SSD ఉంటుంది మనకి. సో ఇంతకుముందు మనం HDDలో చూసుకుంటే నార్మల్ లాగా చిప్ లాగా ఉండేది. SSDలో చూసుకుంటే మనకి లైక్ సిమ్స్ పెట్టే విధంగా, మెమరీస్ పెట్టే విధంగా, ఆ విధంగా సాటా కేబుల్ లాగా ఇచ్చారు. ముందైతే మనకి ఈ విధంగా సిడీస్ ఇచ్చేవాళ్ళు. సో క్యాసెట్స్ నుంచి సిడీస్కి వచ్చాయి, సిడీస్ నుంచి మామూలుగా మనకి మెమరీస్ వచ్చాయి, మెమరీస్ నుంచి ఇప్పుడు ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగా డిఫరెన్స్. తర్వాత సో ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎవరెవరు అవసరం అవుతారు అంటే వీళ్ళందరూ అవసరం అవుతారు. ఇన్సూరెన్స్, ఆడిటర్స్, ట్యాక్స్ అథారిటీస్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్, కంట్రోలర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళందరూ కూడా ప్రతి కంపెనీలో వీళ్ళందరూ ఉండాల్సిందే. వీళ్ళందరూ ఉంటేనే అది కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది సర్వైవ్ అవుతుంది కరెక్ట్గా. తర్వాత సో FI అంటే స్టాండర్డ్, CO అంటే ఫ్లెక్సిబిలిటీ అని చెప్పుకుంటాం. సో ఎక్స్టర్నల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఏవైనా గ్యాప్స్ ఏమైనా మీరు ఏవైతే చేసి ఉంటారో కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఏవైనా లొసుగులు ఉన్నాయా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ విధంగా డేటా ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ బ్యాలెన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటిని ఏ విధంగా గ్యాప్స్ని ఫిల్ చేసి రిపోర్ట్స్ని సబ్మిట్ చేయాలనేది ఎక్స్టర్నల్ అకౌంటింగ్లో ఉంటుంది. ఇంటర్నల్గా కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలి, ప్రోడక్ట్ను మంచి తక్కువ అమౌంట్లో ఎలా ఇది చేయాలి, ఏ విధంగా మన మ్యాన్ పవర్ తగ్గించాలి, అన్నెసెసరీ ఖర్చులను తగ్గించేసి కాస్ట్ రెడ్యూస్ చేసి ఏ విధంగా ప్రాఫిట్లోకి తీసుకురావాలనేది డెసిషన్ మేకర్స్ ఉంటారు ఇంటర్నల్గా కంట్రోలింగ్లో. తర్వాత ఇది ఒక సినారియో SAPలో. ఆర్గనైజేషనల్ యూనిట్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్, రిపోర్ట్. ఆర్గనైజేషన్ యూనిట్ అంటే క్లయింట్. ఒక క్లయింట్ ఇన్ఫర్మేషన్ని మనం ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. సో ఆ క్లయింట్ డేటాని SAPలోకి మ్యాప్ చేసిన తర్వాత ఏ విధంగా ఆ డేటాని మ్యాప్ చేయాలి. మాస్టర్ డేటాలో 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో కస్టమైజింగ్ డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది, మాస్టర్ డేటా ఉంటుంది. అంటే వెండర్ సంబంధించిన డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, ఈ డేటా అంతా సేవ్ అవుతుంది, మాస్టర్ టేబుల్స్లో సేవ్ అవుతుంది. వాటికి సంబంధించిన పోస్టింగ్స్ అన్నీ ట్రాన్సాక్షన్ లెవెల్లో జరుగుతాయి. వెండర్ పోస్టింగ్, కస్టమర్ పోస్టింగ్, GL పోస్టింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అంటాం వాటిని. సో వాటిని ఏమంటామో డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తాం. ఆ పోస్టింగ్ అన్నిటిని కూడా చేసిన తర్వాత ఒక క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని ఇంకా బిజినెస్లో వాళ్ళ డేటా మ్యాప్ చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ రూపంలో క్లయింట్కి ఆ టాప్ MNC కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టేక్ ఓవర్ చేసుకున్నావో ప్రాజెక్ట్ని డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేయాలి. ఇది మీ యొక్క కంపెనీ యొక్క డేటా, మీ కంపెనీ డేటాను SAPలోకి మ్యాప్ చేస్తాం, ఇది డాక్యుమెంటేషన్, ఇది చూసుకోండి. వాటిని రిపోర్ట్స్ రూపంలో కూడా సబ్మిట్ చేస్తాం. ఇది ఒక బిజినెస్ సినారియో లెక్క మనం షో చేసి చూడొచ్చు. ఓకే, సో ఇది అండి SAP. తర్వాత మన స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ స్టార్టింగ్ వర్షన్లో ఇలా ఉండేది. కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఆప్షన్స్, టైటిల్ బార్, అప్లికేషన్ టూల్ బార్, ట్యాబ్, ఇలా ఉంటాయండి మొత్తం కూడా. ప్రజెంట్ ECC 6.0 చూసుకుంటే ఇలా ఉంటుంది దీని స్క్రీన్. GL పోస్టింగ్ ఇలా చేస్తాం, GL క్రియేషన్. తర్వాత చేసింటి మనం చూసుకోవాలంటే ఒకవేళ వెండర్కి సంబంధించిన డేటా చూడాలంటే వెండర్ లైన్ డిస్ప్లేలో చూస్తాం. సో తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తాం. రిపోర్ట్స్ని చూడాలంటే ఇక్కడ SC69లో వెళ్ళి మనకు కావాల్సిన రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎక్సెల్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది అండి SAPకి సంబంధించిన డెమో.
ఎస్ఏపి అనేది ఎందుకు ఉపయోగిస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు, దీనివల్ల యూజెస్ ఏంటి, ఎస్ఏపిలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, డేటాను ఎలా మెయింటైన్ చేస్తారనేది టుడే క్లాస్లో మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్? రామాంజనేయులు, శివ, సబరీష్, గంగాధర్, ఎనీ డౌట్స్ అండి? లేవు సార్, ఏం లేవు. యా, క్లియరా గైస్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇది ఎస్ఏపి ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఏమేమి నేర్చుకోవాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. టుమారో క్లాస్లో మనము ఎస్ఏపి కన్సల్టెంట్ లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అతను చేయాల్సిన వర్క్ ఏంటి అనేది టుమారో క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ రోజు క్లాసెస్ ఆ రోజు లైవ్ క్లాసెస్ రికార్డ్ అవుతాయి. క్లాస్ అయిపోతేనే మీకు లైవ్ క్లాసెస్ గ్రూప్లో పడిపోతాయి. మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే దాని మీద టోటల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఒక 40 days ఆర్ 50 days. సో తర్వాత ఆటోమేటిక్గా మీకే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. బట్ ఎక్కువగా టయాన్ని కేటాయించుకోవాలి, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఏపి మీద వర్క్ చేశారంటే 100% లైఫ్ సెటిల్మెంట్. ఓకే, అంత అట్లా ఉంటుంది. రిమైనింగ్ సాఫ్ట్వేర్ అన్ని ఒక రకం అయితే ఎస్ఏపి సాఫ్ట్వేర్ మాత్రం ఒక రకం. లైఫే మొత్తం సెట్ అయిపోతుంది. ఒక 1 year దీని మీద పనిచేశారంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, కొన్ని లక్షలు సంపాదిస్తారు. మీకు అనుకున్న వాటి అన్నీ సంపాదించవచ్చు, కారు, ఇల్లులు అన్నీ కొంటారు. అంత కెపాసిటీ ఉంది ఎస్ఏపికి. క్లిక్ అవ్వాలి, క్లిక్ అయ్యారంటే ఎవర్ గ్రీన్. అసలు గవర్నమెంట్ జాబ్ కూడా దీని ముందర పనికిరాదు, అంత శాలరీ వస్తుంది. ఓకేనా? అది గైస్. ఎనీ డౌట్స్? శివ, ఎనీ డౌట్స్? లోకేష్, లోకేష్ చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు సిఓ చెప్పడానికి చాలా టైం పడుతుందా మనకి? అవును, బట్ దాంట్లో మనకు జాబ్కి రిలేటెడ్గా ఏవైతే అవసరం ఉంటాయో అవి డిస్కస్ చేస్తాను. కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవి నేర్చుకుంటే చాలు. అంతకు మించి అవసరం లేదు. అది సిఓ ఎవరు కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు అదంతా. బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మనం మినిమం కొంచెమైనా తెలుసుకుండాలి కాబట్టి తెలుసుకోవాలి. మనం పూర్తిగా అవసరం లేదు సిఓకి. మనం ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఎఫ్ఐ ఒక్కటి కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే చాలు. తిప్పి మనం చూసినా కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ మహా అంటే ఒక 10 టాపిక్స్ ఉంటాయి అంతే. ఆ 10 బాగా నేర్చుకున్నారంటే, ఎక్కువ ప్రాక్టీస్ చేశారంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి. అంతకు మించి ఏమి లేవు ఎఫ్ఐ అనుకుంటా, కానీ భయంకరంగా ఉంటుందని ఏమీ ఉండదు. ఒక 10 కంపెనీ కోడ్లు మీరు కంటిన్యూస్గా చేశారంటే ఎక్కడ కావాల్సిన అక్కడ టీ కోడ్లు అనేవి ఫిక్స్ అయిపోతాయి మైండ్లో. అసలు భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఎస్ఏపి. అదే ఆ ఎర్రర్స్ని ఏ విధంగా సింపుల్గా రెక్టిఫై చేయాలి అనేది చేయంగా మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎంత స్పీడ్గా కరెక్షన్ చేస్తానో మీరు ఒక 10 కంపెనీ కోడ్లు చేశారంటే మీరే నాకు చెప్తారు, అంత సింపుల్గా. అదే బట్ ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఏదో 1 hour 2 hours చేస్తామని అనేది అట్లా రాదు ఎస్ఏపి. మ్యాక్సిమం 6 hours ఆర్ 7 hours స్టార్టింగ్లో. చేయంగా మళ్ళీ 1 hour 2 hours అట్లా వచ్చేస్తుంది. బట్ స్టార్టింగ్లో మాత్రం కూర్చున్నారంటే 5 hours 7 hours కూడా పడుతుంది, అలా ఉంటుంది. ఇంకో విషయం లోకేష్ గారు, ఇప్పుడు మనము ఇండివిజువల్స్ జస్ట్ పోస్టింగ్స్ మాత్రమే ఉంటాయి, రోజువారీ జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇండివిజువల్స్ పోస్ట్ చేస్తా ఉంటారు ఏ కంపెనీలో అయినా. ఓకే, బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ జస్ట్ టీ కోడ్ అంటే కాన్ఫిగరేషన్ సెట్ చేయడం ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్. అవును. సో దాంట్లో సపోర్టింగ్ టీమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎఫ్ఐ నేర్చుకుంటున్నా డైరెక్ట్గా నీకు ప్రాజెక్ట్లో తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా నీకు ఇచ్చేసి చేయని చెప్పరు. నీకన్నా ముందు సీనియర్స్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత దాంట్లో ఒక 3 or 4 members ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటే దాంట్లో ఒక ఇద్దరిని సపోర్టింగ్ పెడతారు. అంటే ఇద్దరు ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తే ఇద్దరిని ఇండివిజువల్స్కి ఎవరైతే డౌట్లు వస్తూ ఉంటాయో ఆ ఇండివిజువల్స్ డౌట్లకి ఆ టికెటింగ్ టూల్ ద్వారా మిమ్మల్ని సాల్వ్ చేయమని సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కూర్చోబెడతారు. మిమ్మల్ని ఎఫ్ఐ కన్సల్టెంట్ కొత్తగా తీసుకుంటేనే డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్లో వేయరు. సపోర్టింగ్ తీసుకుంటారు. ఆ ఇండివిజువల్స్కి ఎవరికైతే డౌట్లు వస్తుంటాయో వాళ్ళని సాల్వ్ చేయమని మిమ్మల్ని పెడతారు స్టార్టింగ్. నిదానంగా దాంట్లో ఉంటారు. అసోసియేట్ అంటారు, ఫస్ట్ అసోసియేట్ కన్సల్టెంట్, తర్వాత ఫంక్షనల్ కన్సల్టెంట్, తర్వాత సీనియర్ అట్లా పేర్లు పెట్టుకుంటారు. స్టార్టింగ్ అసోసియేట్ కన్సల్టెంట్ అంటారు. ఓకే, లోకేష్. యా, డన్.